ఈరోజు సోమవారం. చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే నక్షత్రం రోహిణి, దీని అధిపతి కూడా చంద్రుడు. చంద్ర సంబంధమైనటువంటి ఈ రోజున ఈశ్వర దర్శనం చాలా శుభప్రదం, గ్రహపీడను తొలగిస్తుంది. మరి శివాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. శివాలయంలోకి ప్రవేశించగానే ముందుగా గణపతిని దర్శించుకోవాలి. అనంతరం ధ్వజస్తంభానికి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. శివానుగ్రహం పొందాలంటే కొన్ని ప్రత్యేక ప్రదక్షిణ పద్ధతుల్ని తప్పక పాటించాలి. లింగ మహాపురాణంలో పేర్కొన్నటువంటి విధంగా ఈ ప్రదక్షిణా నియమాల్ని అనుసరించినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుంచి బయలుదేరి ప్రదక్షిణంగా చండీశ్వరుని దర్శించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికే వచ్చి నందీశ్వరుని దర్శించి అక్కడి నుంచి అప్రదక్షిణంగా సోమసూత్రం వరకు వెళ్ళాలి. సోమసూత్రం అంటే పానవట్టం నుండి అభిషేక జలం బయటికి వెళ్లేటువంటి దారి. సోమసూత్రం నుండి మళ్లీ వెనక్కి వచ్చి చండీశ్వరుని దర్శించి తిరిగి నందీశ్వరుని వరకు వెళ్ళాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఇలా 3 ప్రదక్షిణాలు శివాలయంలో పూర్తి చేయాలి. శివ ప్రదక్షిణంలో సోమసూత్రాన్ని దాటరాదు. అలా చేస్తే ఎన్ని ప్రదక్షిణలైనా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుంది. శివాలయంలో సన్యాసులు, యతులు ప్రదక్షిణల్ని అపసవ్యంగా చేయాలి. మరి గృహస్థులు, బ్రహ్మచారులు సవ్యంగా ప్రదక్షిణలు చేయాలి. ఇది శివాలయంలో ప్రదక్షిణ చేసేటువంటి పద్ధతి, నియమం.